అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యెస్ఎస్ తెలుగు వ్లాగ్స్. ఇవాళంతా కూడా డీప్‌గా అంతా క్లీనింగ్ పెట్టుకున్నానండి. చాలా రోజులైపోయిందనమాట క్లీన్ చేయక. అంటే పైన బూజులు ఇవన్నీ చాలా రోజులైపోయింది దులపక. ఇంకా రాముని పిలిపిచ్చాను తోట నుంచి. ఇంకా మళ్ళీ పప్పు నాటే టైం దగ్గరకొస్తుంది. ఇంకా ఆ వర్కులొచ్చాయంటే అసలు బిజీ అయిపోతారు ఫుల్లుగా తోటలో. ఇంక ఇంటికి రావడం కుదరదనమాట రాముకి. ఇంకా రాము గూడా ఉంటే కొంచెం నాకు ఈజీ అనిపిస్తదనమాట. ఆ బూజులు దులపటం, కిటికీలు ఇవన్నీ తుడుచుకోవడానికి ఈజీ అవుద్ది. ఇంక ఈ వర్క్‌లో ఉన్నాను నేను. ఇంక నేనివాళ ఓట్స్ కాసాననమాట. మార్నింగ్ జావ పిండి లేదని చెప్పి. ఇంక పాప నాకు ఓట్స్ వద్దులేమ్మా నేనిట్లా మోమోస్ ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పి ఇలా ఏదో ప్రిపేర్ చేసుకుంటుంది తను. అయితే చేసిద్ది వంటలవి చాలా బాగా ప్రిపేర్ చేసుకుంటది. అండ్ మేము గూడా టేస్ట్ చేస్తా ఉంటాం. బాగా నచ్చుతాయి పాప చేసేవి. ఇంకా అయితే హెల్తీగా చేసుకుంటది ఏదైనా చేసుకుంటే మాత్రం. ఇంకా ఈ గోధుమ పిండి నానబెట్టుకొని, ఇంకా మంచిగా అన్ని వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసుకుంది. ఇంక చక్కగా ఇట్లా మోమోస్‌లాగా ఇట్లా చుట్టేసుకుందనమాట పాకెట్స్. ఇంక ఈరోజైతే ఈ కెటిల్‌లోని స్టీమ్ చేసుకుంటుంది. ఈ కెటిలొచ్చాక స్టీమ్ చేసుకునేవన్నీ గూడా ఇందులో చేసుకుంటున్నామండి. చాలా ఈజీగా కుక్ అయిపోతున్నాయి. ఇంకా అడుగున కొన్ని వాటర్ పోసేసి, పైన ఈ స్టీమ్ బౌల్ పెట్టేసి, ఇంకా స్విచ్ ఆన్ చేసేస్తే ఇంకా ఆటోమేటిక్‌గా అదే ఆఫ్ అయిపోద్దనమాట. మనం పోసిన వాటర్ ఎవాపరేట్ అయ్యాక. చక్కగా స్టీమ్ అయిపోయాయి చూసారా? ఇంకా మంచిగా టేస్ట్ కూడా బావుండిందండి. నేను కూడా టేస్ట్ చేశాను ఆ రోజు. ఒకవేళ ఈ కెటిల్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను లింక్ అనేది షేర్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా నా వర్క్ అయితే ఇక్కడ అవుతా ఉంది. మామూలుగా అయితే పైన టాప్ ఫ్లోర్‌కెళ్ళిపోతాము ఫస్టు. ఇంకా కిందకి అన్నీ చేసుకుంటూ కింద వైపుకొస్తామనమాట. ఇవాళైతే కింద పెట్టుకున్నానండి ఫస్ట్. ఎందుకంటే పైన అన్నీ చేసుకొని కిందకొచ్చేసరికి ఆహ్, నీరసం అయిపోతా ఉందనమాట. ఇంక అందువల్ల కానీ ఎక్కువ వర్క్ ఉండేది కిందే ఉంటది. ఎక్కువగా మనం వాడే ప్లేస్ అంతా కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఎక్కువ దుమ్ము, బూజులు గానీ ఏదైనా సరే ఎక్కువ పని కిందే ఉంటదనమాట. అందుకని ఫస్ట్ రాగానే ముందు కిందే క్లీన్ చేసేద్దాం రాము అన్నాననమాట. ఇంక పైన బూజులన్నీ కొట్టేశాడు. సీలింగ్‌కి 4 వైపులా కార్నర్ కొంచెం ఓపెన్‌గా ఉంటాయనమాట. అక్కడంతా కూడా కొంచెం లైట్‌గా బూజులొచ్చున్నాయి. ఇంక అవన్నీ దులిపేశాక ఇంక నేను ఈ డైనింగ్ టేబుల్ దగ్గర ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. రాము అక్కడ టీవీ యూనిట్ దగ్గరంతా కూడా క్లీన్ చేస్తా ఉన్నాడు. డైనింగ్ టేబుల్ పేరుకేనండి. ఇక్కడ కూర్చొని భోజనాలు చేసేది ఏముండదు. ఎవరన్నా బయట రిలేటివ్స్ ఎవరన్నా వచ్చి ఇంకా భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఇక్కడనమాట. మేమైతే ఇంక టీవీ చూస్తూ ఇక్కడ సోఫాలో కూర్చొని తినడం అలవాటనమాట అందరికి కూడా. ఇంక కాపోతే ఏదో ఒక వస్తువు ఉండాలి అన్నట్టు ఉంటది. ఇది ఓ పక్కకంతే. ఇంకా ఇదంతా కూడా కాలిన్‌తో స్ప్రే చేసి తుడిచేస్తున్నాను. తెలియకుండానే ఎంత దుమ్మునిందో కిందంతా కూడా. అప్పుడప్పుడు తుడుస్తానే ఉంటానండి. తుడిస్తే గాని ఈ మాత్రం ఉందనమాట. ఇంక ఇదంతా అయిపోయాక ఈ కార్నర్ అంతా కూడా తుడిచేసుకుంటున్నాను నీట్‌గా. ఇంకా రాము ఇక్కడ ఫ్యాన్‌లవన్నీ తుడుస్తా ఉన్నాడు. విండోస్ అంతా కూడా నీట్‌గా తుడిచేస్తా ఉన్నాడక్కడ. ఇంక ఈ ఫ్రూట్ బౌల్ గురించి చాలా రోజుల కిందట అడిగున్నారు. ఇది ఒకళ్ళు మాకు గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. ఫంక్షన్‌లో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు గదా! అట్లా వచ్చింది. నేను అమెజాన్‌లో గూడా చూసున్నాను. నేను ఎప్పుడైనా చూసి ఏదైనా లింక్ కావాలంటే ఉంటే మాత్రం ఈ వీడియో కింద షేర్ చేస్తాను. ఇంతకుముందు అడుగున్నారనమాట ఆ ఫ్రూట్ బౌల్ గురించి. ఇంకా ఇక్కడ గూడా ఇంక ఈ పక్కన వాష్ బేసిన్ ఇటు సైడ్ కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తున్నాను. కాలిన్‌తో అలా స్ప్రే చేసేసి జస్ట్ ఒక న్యూస్ పేపర్‌తో అలా రుద్దితే నీట్‌గా వచ్చేస్తాయండి. ఇక్కడంతా కూడా ఈ పక్కనంతా కూడా గ్రానైట్ బండలాగా ఉంది గదా! అక్కడంతా కూడా చిన్న చిన్నగా ఇవి ఇండోర్ ప్లాంట్స్ చిన్న పాట్స్‌లో పెడదాం అనుకుంటున్నాను. అంటే మరీ ఎక్కువగా గాకుండా అక్కడక్కడ ఒక 2, 3 అలా పెడితే చూడడానికి బావుంటది గదా! అనిపిస్తుంది. చూడాలి తీసుకురావాలి. ఇంక ఇప్పుడైతే ఎండలున్నాయి చూసి పెడదాం అనుకుంటున్నాను. మొత్తానికి ఇట్లా రెడీ అయిపోయింది. ఇంకా ఈ బయట పంచలోకొచ్చేసాడండి. పార్కింగ్ ప్లేస్‌లోకి. ఇంక ఫస్ట్ గ్రిల్ అవి తుడిచేసేసుకొని, పంచంతా గూడా ఒక్కసారి బూజులు కొట్టేసేయమని జెప్పాననమాట. ఈ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా. ఇంక ఈ మామూలుగా పైనుంచి కిందకొచ్చేసరికి ఈ వర్క్ కాడికొచ్చేలకే బద్ధకం వచ్చేస్తుంది. చీకటయిపోతుందనమాట మామూలుగా అయితే. ఈరోజు తొందరగానే అయిపోయిందిలెండి. 2 కల్లా కంప్లీట్ జేసేసుకున్నాము. అంటే కిచెన్ వర్క్ బెట్టుకోలేదు ఈరోజు. కిచెను అస్సలు టచ్చే చేయలేదు. ఎందుకంటే కిచెన్ నీట్‌గా ఉంది నాది. మొన్న ఈ మధ్య క్లీన్ చేసుకున్నాననమాట నీట్‌గా. ఎనకాల బండలు అవన్నీ కూడా శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేసుకో ఉన్నాను. అందువల్ల కిచెన్‌లోకెళ్ళలేదు. అందువల్ల 2 కల్లా కంప్లీట్ అయిపోయింది మొత్తం వర్క్ అంతా కూడా. ఇంకా ఈ పార్కింగ్ ప్లేస్‌లో బూజులన్నీ అయిపోయాక ఇంటి వెనకాల వైపు కూడా బూజులంతా కొట్టేసుకోమని జెప్పాను. మాకు చుట్టూ మన ఇంటి చుట్టూతా ఓపెన్ ప్లేసులనమాట. ఇల్లులు లేవనమాట. అందువల్ల బాగా దుమ్ము చేరిపోతా ఉంటది. బూజులు గూడా వచ్చేస్తా ఉంటాయి.
ఇంకా ఇంకొకటేంటంటే ఈ బ్లాక్ టైల్స్ గదా! ఇంకా చక్కగా బాగా కనిపిస్తాయి. అస్సలు బ్లాక్ టైల్స్ ఓపెన్ ప్లేస్‌లో ఔట్ సైడు ఏసుకోకూడదండి. ఇంకా బాగా దుమ్ము బాగా కనిపించేస్తదనమాట. ఇంక ఈ మొక్కలన్నిటి కూడా ఎట్లాగో కడిగేస్తాం కాబట్టి మొత్తం నీట్‌గా పట్టేస్తున్నాను. ఇంక రాము కింద వెనక వైపంతా కొట్టుకొనొచ్చే లోపల బూజదంతా కూడా ఇంక నేను పైకొచ్చేసి బట్టలు మడతేస్తున్నాను గబగబా. మళ్ళీ పైన ఫస్ట్ ఫ్లోర్‌లో బూజులు దులుపుతారు కదా! అని జెప్పి. ఇంక ఇవి బట్టలేంటంటే నేను నైట్ ఈవినింగ్ టైమ్‌లో 6 కల్లా పైకెళ్ళి పైన వాకింగ్ చేసేటప్పుడు మిషన్‌లో బట్టలేసి ఆరేసొస్తాననమాట. వచ్చేటప్పుడు ముందు రోజు ఆరేసిన బట్టలు తీసుకొచ్చేస్తా ఉంటాను. ఇంకా అప్పుడు ఆ టైంలో ఓపుకుంటే మడత పెడతాను. లేదంటే ఈ దీవాని మీదుంటాయి. ఇంకా నేను అటు ఇటు తిరిగి ఎప్పుడు ఓపుకుంటే అప్పుడు మడత పెట్టేస్తా ఉంటాను. నాకిష్టం లేని వర్క్ అండి ఇదే. అస్సలిష్టం ఉండదు. కానీ అవి ఒక రోజు ఉండనివ్వండి, 2 రోజులు, వారం ఉన్నా సరే చివరికి మనమే జేసుకోవాలి. ఇంక తప్పదు గదా! ఇంకా అన్నీ మడత పెట్టేసాను. ఇంకా మడత పెట్టేసి ఎక్కడివక్కడ కబోర్డుల్లో సర్దేస్తే ఇంకా ఇక్కడంతా కూడా బూజులు కొట్టేస్తాడు అబ్బాయి ఇంకా. ఇంకా ఫ్యాన్లు కూడా ఒక్కసారి ఎక్కువగా ఏ ఫ్యాన్‌లయితే తిరుగుతాయో ఆ ఫ్యాన్‌కి కొంచెం ఎక్కువ దుమ్ములుంటాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్‌యి పెద్దగా ఏయం గాబట్టి పెద్దగా ఉండవు వీటికి. కింద ఎక్కువగా మనం కింద హాల్ ఉంటది కదా! లివింగ్ రూమ్‌లో అవి ఎక్కువగా ఉంటాయనమాట. బెడ్‌రూమ్‌లో వేసుకునే ఫ్యాన్‌లకి ఎక్కువ దుమ్మొచ్చేసుంటది. ఇంకా అవి నీట్‌గా తుడిపిచ్చేస్తున్నాను అక్కడ. ఇంక ఎక్కడివక్కడ ఈ బట్టలన్నీ సర్దేస్తున్నాను. బట్టలు కనిపిస్తా ఉంటేనే ఇల్లు గలీజుగా ఉంటదండి. బట్టలు ఎక్కడివక్కడ లోపల పడేసి, ఈ కబోర్డుల్లో ఒకవేళ మడతబెట్టే ఓపికలు లేకపోయినా అందులో వేసి డోర్‌లేసేస్తే నీట్‌గా ఉంటది ఇల్లు సగం. బట్టల వల్లే అసలు చూడటానికి బాగోదు ఇల్లు నిజానికి చెప్పాలంటే కదా! ఇంకా ఇవన్నీ పెట్టేస్తున్నానిక్కడ. సర్దేస్తున్నాను ఎక్కడివక్కడ. ఇంకా పాప రూమ్ గూడా అయిపోయిందనమాట. ఇంక తన రూమ్‌లో బెడ్ తీసేసి బెడ్స్ బెడ్ షీట్స్ అన్నీ మార్చేస్తున్నాను. నీట్‌గా ఇంకా సెట్ జేస్తే మళ్ళీ ఏద్దామా అనుకుంటే ఇంక అట్లాగే బద్ధకిచ్చేస్తానని జెప్పి ఇంక ఈ పనులు ఎక్కడివక్కడ రాము ఇట్లా దులపగానే నేను మిగతా వర్క్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నాననమాట. ఇంక మళ్ళీ అని పోస్ట్ పోన్ పెట్టుకున్నామంటే అది ఇంక మళ్ళీ ఇంక 2 రోజులు పట్టేస్తది. అందువల్ల ఇంకెప్పుడప్పుడు సర్దేసుకుంటా ఉన్నానిక్కడ. ఇంక ఇదంతా గూడా పాప రూమ్ అనమాట. పాప బెడ్ వెనకాల ఫోటోస్ గమనించారు గదా! తను స్కూలుకి సంబంధించినవి. మధ్యలోది రీసెంట్‌గా తీసుకున్న గ్రూప్ ఫోటో అనమాట. ఇంకా లాస్ట్ డే ఈ ఫోటో అందరికిచ్చారనమాట పిల్లలకి. అది తీసుకొని ఇంటికొచ్చి ఒక గంట సేపు ఏడ్చిందండి. బాగా ఏడ్చింది. "ఎందుకు నాన్న ఏడుస్తున్నావంటే" చాలా సేపు ఏం చెప్పలేదనమాట. ఏడుస్తానే ఉన్నింది. ఇంకంటే ఈ ఇయర్‌తో తనకి ఇంకా స్కూలు అయిపోయినట్టే కదా! ఇంకా బాగా బాగుంటారు టీచర్సు, పిల్లలు అందరూ చాలా బావుంటారు. టీచర్స్ అయితే అసలు ఫ్రెండ్లీగా భలే ఉంటారనమాట. నేనైతే ఎక్కడ చూడలేదు ఆ విధంగా అంత బావుంటారు టీచర్సు పిల్లలతోటి. ఇంకా లాస్ట్ డే కదా! బాగా ఏడ్చింది. స్కూలుతో ఇంక ఇలా లాస్ట్ డే కదమ్మా అని చెప్పి. నాకు గూడా బాధనిపిచ్చింది. ఇంకాసేపు సముదాయించాను. నాన్న కొత్త ప్లేస్‌కెళ్తావు. అక్కడ కొత్త ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా అది ఇది ఆ మాట ఈ మాట చెప్పి కాసేపు నచ్చజెప్పాననమాట. ఇంకాసేపు ఏడ్చి తర్వాత నార్మల్ అయిపోయింది. ఇంకా ఇదిగోండి ఈ బెడ్‌రూమ్‌లో కూడా బెడ్ షీట్ వేసేస్తున్నాను. బెడ్ షీట్స్‌కి వేసేటప్పుడు 4 వైపులా అట్లా ముడులు వేసేసి దోపేస్తే నీట్‌గా మళ్ళీ మనం తీసే వరకు కూడా నీట్‌గా ఉంటదండి. చెక్కు చెదరకుండా ఉంటది. మళ్ళీ ముడతలు అవ్వకుండా చక్కగా నీట్‌గుంటది. ఇంకొకటేంటంటే బెడ్ షీట్స్‌కి గూడా గంజి పెట్టి మనం ఆరబెట్టుకుంటే ఇంకా నీట్‌గుంటాయనమాట. ఎక్కువ రోజులు ఒక 1 వీక్ పాటు నీట్‌గా ఉంటాయనమాట. ఇంక మార్నింగ్ లేచాక గూడా బద్ధకించకుండా నీట్‌గా ఒక్కసారి అలా సర్దేసుకొని దులిపేసి బెడ్ షీట్‌లన్నీ మడతపెట్టి పెట్టుకున్నామనుకోండి చూడటానికి కూడా అందంగా నీట్‌గా ఉంటాయి. మనకు గూడా పాజిటివ్ ఫీలింగ్ ఉంటదనమాట. అటు ఇటు తిరిగేటప్పుడు ఒకవేళ చూసుకుంటుంటే కూడా పాజిటివ్ ఫీలింగ్ ఉంటదనమాట. లేచాక చేయాల్సిన మొదటి పని బెడ్ షీట్లు మడత పెట్టేయడం. నీట్‌గా ఉంటది చూడటానికి. ఇంక ఈ రూమ్ కూడా అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్‌కేంటంటే 3 వైపుల బాల్కనీ కలిపేసుంటామనమాట. అంటే పడమర, ఉత్తరం మధ్యలో ఆహ్, తూర్పు. పడమర, ఉత్తరం, తూర్పు 3 వైపులా బాల్కనీ అనేది యూ షేప్‌లో కలిపేసుంటామనమాట. ఇంకా అదంతా కూడా ఇట్లా ఓపెన్‌గా ఉంటది కదా! ఇక్కడంతా కూడా కడిగేస్తున్నాను. అదే అండి చెప్పాను గదా! బిగ్గెస్ట్ మిస్టేక్‌లు కొన్ని కొన్ని తెలిసి తెలిసి జరుగుతా ఉంటాయి గదా! ఇదిగోండి ఆ మిస్టేకే ఈ బ్లాక్ టైల్స్. ఔట్ సైడు ఇట్లా ఈ బ్లాక్ టైల్స్ అలాంటివి వేయించుకోకూడదండి. మనమేదో మురికి కనపడదు అనుకుంటాం గానీ, ఎక్కువగా దుమ్ము క్లియర్‌గా కనిపిస్తదనమాట. ఇంకా అప్పటికి మాకు వెహికల్స్ ప్రాబ్లమ్స్ తక్కువ గాబట్టి సరిపోతుంది. లేదంటే ఇంకా ఎక్కువ పట్టేసేదే. ఇంకా ఇదిగోండి వీక్లీ గురువారం గూడా కడిగిస్తా ఉంటాను నీట్‌గా. ఇంక నేను ఇదంతా కూడా పట్టేస్తుంటే ఇంక ఈ లోపల ఈ రాము ఈ గ్లాసులన్నీ కూడా తుడిచేసుకుంటా నీట్‌గా వస్తున్నాడు.
శుభ్రంగా ఇంకా క్లీన్ అయిపోతా ఉంది ఇదంతా కూడా. ఇంకా పైన ఆ స్టీల్‌ది చూసారు గదా! రాడ్ ఇంక అక్కడ కూడా నీట్‌గా తుడుచుకోకపోతే దుమ్ము పట్టేసుంటది. అందువల్ల అదంతా కూడా శుభ్రంగా తుడిచేస్తున్నాడు. ఇంకా ఆ బాల్కనీ పని అయిపోయి రాము పైకొచ్చేలోగా ఇంక ఈ తీసిన బెడ్‌షీట్లు ఇవన్నీ గూడా మిషన్‌లో వేసేసాను. ఇంక దాని పని అది జేసేసుకుంటా ఉంటది కదా! ఇంక పైన టాప్ ఫ్లోర్‌కొచ్చేసామండి. ఇంక పైనంతా కూడా ఇంకా కొన్ని చెట్లయి పెట్టుకో ఉంటాను గదా! చిన్న చిన్న మొక్కలు అలాంటివి. ఎక్కువగా ఇండోర్ ప్లాంట్సే ఉంటాయి. ఇంకా పూలు పూసే మొక్కలు అలాంటివేమి ఇక్కడుండవు. ఓన్లీ అట్లా ఇండోర్ ప్లాంట్స్ లాగుంటాయి కదా! క్రోటన్స్ అలాంటివే పెట్టుకో ఉంటాను. మనీ ప్లాంట్స్, ట్యాంగిల్ హార్ట్ ఇలాంటివే ఉంటాయి. ఇవైతే ఒక 2, 3 రోజులు నీళ్లు పోయకపోయినా నీట్‌గా ఉంటాయనే ఉద్దేశంతో ఇంక ఇవే పెట్టుకో ఉన్నాను. ఇంకా పూల మొక్కలు అలాంటివంటే ఇంకా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎక్కడికైనా ఊరెళ్ళినా ఇంకా ఒక 2 రోజులు వాటర్ పోయకపోయినా అవి పాడైపోతాయి గదా! ఇవైతే కొంచెం నిలుస్తాయనే ఉద్దేశంతో ఇంక ఇలాంటివి పెట్టాననమాట పైన. ఇంకా చూడ్డానికి కూడా బావుంటది కదా! అట్లా వాకింగ్ చేస్తూ చూడటానికని చెప్పి ఇక్కడ పైనంతా కూడా ఇట్లా పెట్టుకో ఉంటాను. చాలా వరకు పోయినాయండి. మళ్ళీ మంచిగా పెట్టుకోవాలి ఈ మొక్కలన్నీ కూడా. ఇంకొకసారి ఎలాగో ఇలంతా తీసి మళ్ళీ సర్దేటప్పుడు నీట్‌గా మొక్కలన్నిటికి నీళ్లు పట్టేస్తే ఆ దుమ్ము ఏదన్నా ఉంటే కూడా పోద్దని చెప్పి అవంతా కూడా వాటర్ పట్టేసాను. ఈ పెట్టే ప్లేస్‌లో ఇక్కడ బుద్ధుడిని తెచ్చి పెట్టుకోవాలనుకున్నానండి. ఇంకా అలాగే పోతా ఉంది. ఎప్పుడొస్తాడో మన ఇంటికి బుద్ధుడు. కాస్త పెద్ద సైజులోది పెట్టుకోవాలని కోరికనమాట. ఇంకా తీసుకోవాలి ఫ్యూచర్‌లో. ఇంక ఇక్కడంతా గూడా ఒక్కసారి కడిగేస్తున్నాను. ఇంకా ఔట్ సైడ్ గూడా ఓపెన్ ప్లేస్ అంతా కూడా టైల్సే వేసుంటామనమాట. అదంతా గూడా కడిగేసుకుంటే శుభ్రంగా నీట్‌గా ఉంటది. ఇంక ఇవన్నీ కడిగేసాక ఎక్కడివక్కడ సర్దేస్తా ఉన్నాను. కొంచెం తొందరగా నేను గూడా కొంచెం ఎక్కువ వర్కే జేశాను ఆ రోజు. రాము పనులు గూడా చాలా వరకు నేనే జేస్తా వచ్చాను. ఎందుకంటే తొందరగా ఇవన్నీ అయిపోయాక బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందనమాట. ఎందుకంటే మేధాంష్‌ది ఆ రోజు బర్త్‌డే. ఇంకా "అన్న బయటికి వెళ్దాం పాప" అని జెప్పాడు లంచ్‌కి. ఇంకా ఈవినింగ్ డిన్నర్‌కెళ్దామంటే ఇంకా డిన్నర్ చేయట్లేదనమాట వాళ్ళు. అందువల్ల లంచ్‌కెళ్తున్నాం. ఇంకా లంచ్‌కే ప్లాన్ చేసుకున్నామనమాట. ఇంక వాళ్ళొచ్చేలోగా ఇవన్నీ సర్దేసుకుంటా ఉన్నాను తొందరగా. ఇంక అయిపోవచ్చిందిలెండి. పైనంతా కూడా అయిపోతే ఇంక అయిపోయినట్టే ఈ వర్క్ అంతా కూడా. ఇంక ఈ మొక్కలన్నీ పెట్టేసుకున్నాక ఈ రాము అంతా కడిగేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా! ఇక్కడే వాకింగ్ చేస్తా ఉంటారనమాట. ఈవినింగ్ 6 కలా వచ్చి. ఆ చిన్న ప్లేస్‌లోనే ఇంకా అటు ఇటు స్ట్రెయిట్‌గా తిరిగితే కళ్ళు తిరిగినట్టు అవుతాయని 8 షేప్‌లో తిరుగుతాననమాట. 8 లాగా. ఇంకా అట్లా 8 వాక్ అంటారు చూడండి. ఆ విధంగా తిరుగుతాను ఆ చిన్న ప్లేస్‌లోనే. కాసేపు అట్లా 4 గోడల మధ్య పొద్దులొస్తాం కూర్చుంటే ఏదోగా ఉంటది గదండీ! ఎంతసేపు టీవీ, ఫోన్‌లు చూసుకుంటాం. కాసేపు అలా ఓపెన్ ప్లేస్‌లో తిరిగితే బావుంటది కదా! అని చెప్పి ఈవినింగ్ 6 కల్లా పైకొచ్చేస్తాను. ఆ చిన్న ప్లేస్‌లోనే 8 వాక్ లాగా చేస్తా ఉంటాననమాట. ఇదిగోండి మొక్కలన్నీ సర్దేసుకున్నాను. మొత్తం ఒక్కసారి నీట్‌గా ఒక్కసారి చూసేయండి మీరు కూడా. ఇంక నిషి గూడా వచ్చేసింది. ఇంకా స్ ఇద్దరు రెడీ అవుతా ఉన్నారు పిల్లలిద్దరు కూడా. ఇంక ఇద్దరి డ్రెస్సులు గూడా చూపిస్తాను. ఇంతకుముందు ఒక వీడియోలో పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఇదే డ్రెస్సులేసుకున్నారు. మళ్ళీ ఈరోజు ఇదే డ్రెస్సులేసుకున్నారు. నిషి కన్నా పొట్టిగా ఉన్నావు అనంగానే మా పాప కాళ్ళు ఇలా లేపి చూపిస్తుంది. లేదు నేనే హైట్ అని చెప్పి. ఇంక నేనైతే శారీ కట్టుకునే ఓపిక లేదు. ఇంక డ్రెస్సే ఏసుకున్నాననమాట. బాగా కాళ్ళు లాగేస్తున్నాయండి. కాళ్ళు నొప్పులొచ్చేసాయనమాట ఎక్కువ సేపు నిలబడ్డాను గదా! ఇంక ఈరోజైతే 55 బిస్ట్రో అనుకుంటా ఇది. ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా నిషి సెలెక్ట్ జేసిందిది. ఎందుకంటే రీసెంట్‌గా వీళ్ళు నిషి వాళ్ళు క్లాస్‌మేట్స్ అందరూ ఎగ్జామ్స్ అయిపోయాక క్లాస్‌మేట్స్, క్లాస్ టీచర్స్ అందరూ కలిసి ఇక్కడికొచ్చారనమాట. అయితే వాళ్ళు నైట్ టైమ్ వెళ్లారు కాబట్టి పైన టాప్‌లో కూర్చున్నారట. అక్కడ ఇంకా యాంబియన్స్ బావుంటది అత్తమ్మ అని జెప్తుంది. ఇంకా మేము మిట్ట మధ్యాహ్నం వెళ్ళాం గాబట్టి ఇంకా లోపల వైపే కూర్చున్నాం. ఎందుకంటే బర్త్‌డే బాయ్ మీరు గూడా అందరూ విషెస్ చెప్పండి మేధాంష్‌కి. బర్త్‌డే అయిపోయింది గూడా ఎప్పుడో పాపం ఆ రోజు ఇంకా లేట్ అయిపోయింది ఈ వీడియో పెట్టటం. ఇంకా అందరం ఇక్కడికొచ్చాము. ఇంకా చాలా కొన్ని నాన్ వెజ్, కొన్ని వెజ్ చేసుకున్నామనమాట. మేమంతా వెజ్ ఆ రోజు. ఇంకా వెజ్‌లో నేను ఇది మష్రూమ్ తిన్నానండి. అన్నీ ఎక్కువగా డ్రై ఐటెమ్సే సెలెక్ట్ జేసుకున్నాము. ఆ మష్రూమ్‌ది చాలా బాగా నచ్చిందండి. ఒకవేళ నెల్లూరులో మన వాళ్ళెవరైనా చూసి ఒకవేళ ఆ హోటల్‌కి వెళ్ళే పనైతే డ్రై ఐటెమ్‌లో మష్రూమ్‌ది ట్రై చేయండి. నాకైతే భలే నచ్చిందది. ఇంక ఇంటికొచ్చాక వీళ్ళు గెటప్పులు చేంజ్ జేశారు. వీళ్ళిద్దరి డ్రెస్సులు చూసాక మేధాంషు హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నట్టున్నారు మీరిద్దరు అని జెప్పి కామెడీ జేసాడనమాట వాడు. ఇద్దరు కొప్పులు పెట్టేసి డ్రెస్సులు మార్చేశారు. ఇంక కాసేపు ఇంక రూమ్‌లోకొచ్చి ఏసీ యేసుకొని గూర్చున్నాం.
బాగా చెమటలు స్టార్ట్ అయిపోయినాయండి. ఫుల్లు వేడి స్టార్ట్ అయిపోయింది మాకు నెల్లూరులో. ఉక్కపోత మొదలైపోయిందనమాట ఫుల్లుగా. ఇంకా అక్కడేమో ఇంక డెజర్ట్ ఏది తినలేదనమాట. మా వారికి హడావిడిగా వేరే వర్క్ కాల్స్ వస్తా ఉండేసరికి తొందరగా వచ్చేసాం బయటికి. ఇంకా అన్న ఇక్కడికొచ్చాక ఇంక ఈ ఆప్రికాట్ డిలైట్ తీసుకొచ్చాడనమాట. ఇంకా అది టేస్ట్ చేస్తున్నాము. ఇంకా మేధాంష్‌కి బుజ్జి కేక్ గూడా తీసుకొచ్చాడు. కేక్ కటింగ్ జరుగుతా ఉందిక్కడ. ఇంక ఈ రోజంతా కూడా ఇలా జరిగిందండి. కొంచెం వర్క్‌తో, తర్వాత ఇలా ఫ్యామిలీతో గడిపాననమాట. ఇంకా అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మా వేదాంష్‌కి అందరూ బర్త్‌డే విషెస్ చెప్పండి.